నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాక్రోచ్లు వెంటబడుతున్నట్టే కనబడుతున్నది. ఆయన నిరుద్యోగుల గురించి, జర్నలిస్టుల గురించి, ఇంకా చాలామంది గురించి కాక్రోచ్లని వ్యాఖ్యానించిన రోజు నుంచి తర్వాత కేసుల్లో కూడా ఆయన మాట్లాడిన తీరు, ఇవన్నిటి మీద ఇప్పటి వరకు ఆయన మీద అంటే ఆయన దేనికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ వ్యవస్థ మీదనే ముఖ్యంగా జంజీలకు చాలా వ్యతిరేకత ఏర్పడ్డది. కారణం ఆయన మాటలు ఒక్కటే కాకపోవచ్చు. కారణం ఈ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మొత్తం పాలకులందరిపైన జంజీలకే కాదు మొత్తం దేశ ప్రజలకే చాలా వ్యతిరేకత ఉన్నదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాక్రోచ్లనే ఒక మాట మొత్తం భారతదేశంలో ఎంత చర్చకు దారితీసింది. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడం, జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శనలు, లాఠీ చార్జీలు, దారుణమైన దాడులు, తలలు బయలుపోయాయి విద్యార్థులకి. చివరికి విద్యాశాఖ మంత్రి రాజీనామా. ఈ తర్వాత కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యానం జంజీలకే కాదు ప్రజలందరికీ ఒక రకమైన వ్యతిరేకత కల్పిస్తున్నది. జూలై 20వ తేదీ రోజు జంతర్ మంతర్ నిరసన ప్రదర్శనకారుల మీద పోలీసులు చేసిన దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అది కూడా చాలా ప్రభావం చూపించాయి దేశవ్యాప్తంగా. వీడియోలు చూడండి, ఎంత దారుణంగా దాడి చేశారో వీడియోలు చూడండి అంటే నాకు అంత టైం లేదు, వీడియోలు చూసేంత టైం లేదు, టైం వేస్ట్ చేసుకోకండి, మీ టైము మా టైం వేస్ట్ చేయకండి అని ఆయన మాట్లాడిన మాటలు. ఆయన ఈ దేశ ప్రజల మీద, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్కి ఈ దేశ ప్రజల మీద, ముఖ్యంగా నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతుంది. ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి ఈ దేశ ప్రజల పట్ల ఎంత చిన్న చూపు ఉన్నదో అంతే చిన్న చూపు పాలకుల్లో భాగమైన చీఫ్ జస్టిస్ కూడా ఉన్నదనే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయనను చాలాసార్లు చీఫ్ జస్టిస్లను చాలా యూనివర్సిటీలు పిలిచాయి, స్నాతకోత్సవాలకు పిలిచాయి, ఇతర కార్యక్రమాలకు పిలిచాయి, చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి పిలిచినా అక్కడ విద్యార్థులు తీవ్ర నిరసనను ప్రదర్శిస్తున్నారు, వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆయన వస్తే ఆయన ముందే నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా చాలా ప్రముఖమైనది. నల్సార్ యూనివర్సిటీకి ప్రతిసారి చీఫ్ జస్టిస్లను పిలవడం అనేది దానికి ఆనవాయితీ. ఈసారి కూడా చీఫ్ జస్టిస్ని కాన్వకేషన్కి పిలవాలనేది నల్సార్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయించిందనేది ఒక వార్త. నల్సార్ యూనివర్సిటీ యాజమాన్యం కాన్వకేషన్కి పట్టాలు అంటే చదువు అయిపోయిన విద్యార్థులకు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా పట్టాలు అందించే కార్యక్రమం. అది నల్సార్ యూనివర్సిటీ, అందులోనే లా యూనివర్సిటీ. అది అందరు దాదాపు అక్కడి నుంచి లాయర్లే బయటికి వెళ్తారు, ప్రాక్టీసులు చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఏదైనా సరే లాయర్లు. కాబట్టి చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా అందించడం అనేది అక్కడ ఆనవాయితీగా వస్తున్నది. అట్లా నల్సార్ యూనివర్సిటీకి కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ని 2026 బ్యాచ్ స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆయనను పిలవడానికి యాజమాన్యం సిద్ధమైంది అనేది ఒక వార్త. యాజమాన్యం ప్రతిపాదన అది ప్రతిసారి జరుగుతుంది, ఈసారి కూడా. ఆ ప్రతిపాదనను నల్సార్ యూనివర్సిటీలోని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 450 మంది విద్యార్థులు సంతకం చేసి యూనివర్సిటీ యాజమాన్యానికి పంపించారు. ఆయనను పిలవడానికి వీలు లేదు, ఆయనను పిలిస్తే మేము బహిష్కరిస్తాం, ఆయన చేతుల మీదుగా మేము పట్టాలను అందుకోము. దానికి కారణం ఏం చెప్పారు వాళ్ళు? తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయ వ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించింది. అది వాళ్ళు రాసిన లేఖలో రాశారు. కాన్వకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది, అది విద్యార్థులు రాశారు. అంటే కాన్వకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందంటే ఆ విశ్వవిద్యాలయ విలువలకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ ఉన్నాడని అర్థమైంది. దానికి కారణం కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు? సరే, కాక్రోచ్ అనే ఆయన వ్యాఖ్య అది దాని తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ఇంతకు ముందే చెప్పాను. 20వ తారీఖున జరిగిన పోలీసుల దాడి మీద సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన చేసిన వ్యాఖ్యలు, నాకు టైం లేదు, వినే టైం లేదు, వీడియోలు చూసే టైం అస్సలు లేదు, నా టైం వేస్ట్ చేయకండి అని ఆయన మాటలను ఈ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ ప్రజల సమస్యల పట్ల, ఈ దేశం ప్రజల మీద పాలకులు చేస్తున్న దాడుల పట్ల ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నాడు సిజేఐ అనేది వీళ్ళ రాసిన లేఖ ద్వారా తెలుస్తున్నది. ఎటువంటి పరిస్థితుల్లో సిజేఐ రావడానికి మేము ఒప్పుకోమనేది విద్యార్థులు 450 మంది విద్యార్థులు లేఖల మీద సంతకాలు చేశారు. ఇంకా అనేక మంది విద్యార్థులు వీళ్ళకు సపోర్ట్ చేస్తూ సిజేఐ రావడానికి వీల్లేదని చెప్తున్నారు. సిజేఐ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా, బాధ్యతారహితంగా ఉన్నాయనేది వాళ్ళు తమ లేఖలో
చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను పిలవద్దు అని డిమాండ్ చేశారు. వాళ్ళు పిలిస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది వ్యవహారం. ఖచ్చితంగా వీళ్ళు నిరసన ప్రదర్శన చేస్తారు. పోలీసులు దాడులు గొడవలు మళ్ళీ జరుగుతాయి. వాళ్ళు చెప్తున్నది కూడా ఎటువంటి పరిస్థితుల్లో పిలవడానికి వీలు లేదు. ఒకవైపు లేఖ రాశారు. తమ డిమాండ్లకు మద్దతుగా వాళ్ళు యాజమాన్యం పిలిస్తే ఊరుకునేది లేదని చెప్తూనే ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశారు. తిండి తినడం మానేశారు. ఒకరోజు తిండి తినడం మానేయడం అనేది ఒకరోజే కావచ్చు. యాజమాన్య నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పిలవకపోవచ్చు, వెంటనే కాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా ఇంకో నెల తర్వాత అయినా సరే అతన్ని పిలిస్తే ఒప్పుకునేది లేదు అనేది వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. నల్సార్ యూనివర్సిటీకి సిజేఐ వస్తాడా? ఇంత అవమానం చేసిన తర్వాత విద్యార్థులు ఆగిపోతాడా? చూడాల్సి ఉంది. ఇది ఒక్క చోటే కాదు. కొద్ది రోజుల ముందే ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టిస్ అంటారు దాన్ని, అది చాలా ప్రముఖమైన విద్యా సంస్థ. అందులో కూడా 86వ స్నాతకోత్సవానికి సిజేఐని ఆహ్వానించారు. వాళ్ళకు కూడా పట్టాలు అందించడానికి. సేమ్ టిస్లో కూడా విద్యార్థులందరూ, మెజారిటీ విద్యార్థులు సిజేఐ రావడాన్ని వ్యతిరేకించారు. సిజేఐ రావడానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సిజేఐ రావడాన్ని వ్యతిరేకించారు. మేనేజ్మెంట్కి తెలియజేశారు. అయినా సరే ఖచ్చితంగా జరిపి తీరుతామని టిస్ యాజమాన్యం నిర్ణయించుకున్నది, జరుగుతున్నది. విద్యార్థులందరూ రెడీ అవుతున్నారు, నిరసన ప్రదర్శన రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా సీరియస్ నిరసన ప్రదర్శనలు అవుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో రేపు స్నాతకోత్సవం అనగా కాన్వకేషన్ రేపు ఉందనగా ఇవాళ రద్దు చేస్తూ, వాయిదా వేస్తూ, డేట్ కూడా ప్రకటించలేదు, రద్దు చేస్తూ అందరికీ లెటర్లు, ఈమెయిల్ పంపించింది యాజమాన్యం. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? సిజేఐ పట్ల దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడే మాటలు ఒక్కసారి మాట్లాడితే ఓకే, పదే పదే ఈ విధమైన మాటలు, అవమానించే మాటలు, దేశ ప్రజల్ని, విద్యార్థుల్ని, ప్రతి ఒక్కరిని అవమానించే మాటలు, దేశ ప్రజలంటే కనీసం పట్టనితనం, చులకనగా చూడడం, దాని పట్ల విద్యార్థుల్లో బాగా కోపంగా ఉన్నది. అర్థమైన తర్వాత కూడా కోపంగా ఉంది. అర్థమైన తర్వాత కూడా మళ్ళీ ఆయననే పిలవాలని ఎందుకోసం? ఇది ఎవరి దగ్గర? మీ ప్రభుత్వం దగ్గర మీరెంత వాళ్ళకు నమ్మకస్తులో ఎంత లొంగి ఉంటారో చూపించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇది చూసావా, సిజేఐని పిలిచాం కాబట్టి మీరు చెప్పినట్టు మేము వినడానికి రెడీ అని టిస్ యాజమాన్యం, నల్సార్ యాజమాన్యం కూడా. అవసరం ఏంటి? విద్యార్థులు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు పిలవాలి అసలు? విద్యార్థులు వాళ్ళ చేతుల మీదుగా సర్టిఫికెట్లో పట్టాలు అందుకోవడానికి సిద్ధంగా లేరు. సిజేఐ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఎందుకు వాళ్ళ చేతి మీదుగా ఇప్పించాలనే కోరిక వీళ్ళకు? దానివల్ల ఇవాళ 2 కార్యక్రమాలు, నల్సార్ది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఏం తేలలేదు. టిస్ది అయితే రద్దయింది. మళ్ళీ ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. చివరి మూమెంట్ దాకా ఆ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చివరి మూమెంట్ దాకా రద్దు చేయకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ టికెట్స్ బుక్ చేయించుకొని, లాడ్జీలు బుక్ చేయించుకొని వేరు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. అన్ని రెడీ చేసుకొని, డబ్బులు అంత ఖర్చు చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత రేపనగా ఇవాళ క్యాన్సిల్ చేస్తూ ఈమెయిల్ పంపించారు. దాని మీద మళ్ళీ గొడవ జరిగింది. చచ్చినట్టు టిస్ యాజమాన్యం వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తా అని ప్రకటించింది. ఇచ్చిందా లేదా తెలియదు, ఇంక ఇస్తా అని ప్రకటించింది. ఈ విధంగా సిజేఐ మీద ఇంత వ్యతిరేకత ఉంది అంటే సిజేఐ చేసిన వ్యాఖ్యలు ఒక్కటే కాదు, సిజేఐ పాలకుల్లో భాగము. ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళలో సిజేఐ కూడా ఒక భాగం. అన్ని వ్యవస్థలు ఒక భాగం, ఆ వ్యవస్థల అధిపతులు ఒక భాగం. వాళ్ళు ఈ దేశాన్ని పాలకులు ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లోకి నెడుతున్నారో, ఎంత అన్యాయంగా పరిపాలిస్తున్నారో, దేశ ప్రజలంటే ఎంత చులకనగా చూస్తున్నారో, విద్యార్థులున్న జంజీలు, అల్ఫాలు ఎవరైనా కావచ్చు, మిలేనియల్స్ ఎవరైనా కావచ్చు, అందరినీ ఎంత దుర్మార్గంగా చూస్తున్నారో, దాడులు చేస్తున్నారో, దుష్ప్రచారాలు చేస్తున్నారో, వ్యక్తిత్వ హననాలు చేస్తున్నారో చూస్తున్నారు. ఈ దేశ ప్రజలు, జంజీలు, విద్యార్థులు అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంత వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ఒక్క చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మీదనే కాకపోవచ్చు, ఇది మోడీ మీద కూడా కావచ్చు, అమిత్ షా మీద కూడా కావచ్చు, ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద, వీళ్ళందరి మీద వ్యతిరేకత కావచ్చు. వాళ్ళకి ప్రతినిధిగా వాళ్ళు ఇవాళ సూర్యకాంత్ను చూస్తున్నారు. ఇదేదో ప్రత్యేక స్వతంత్రమైన వ్యవస్థగా ఇవాళ ఎవరు చూడట్లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థగా ఎవరు చూడటం లేదు. చూడాల్సిన అవసరం కూడా వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు కూడా బహిరంగంగానే బీజేపీ నాయకులకు మద్దతుగా నిలబడుతున్నారు. రిటైర్ అయిన తర్వాత పదవులు పొందుతున్నారు. రాజ్యసభ సభ్యత్వంతో సహా అనేక పదవులు పొందుతున్నారు. చీఫ్ జస్టిస్లు, జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయిన తర్వాత పదవులు పొందుతున్నారు. పొందకూడదు, నైతికంగా అది తప్పైనా సరే వాళ్ళు పొందుతున్నారంటేనే ముందు బీజేపీకి లాభం చేకూర్చే పనులు చేస్తున్నారు. మొన్న రాహుల్ గాంధీ చెప్పినట్టు అన్ని వ్యవస్థల్లో శాఖ ప్రముఖులు చేరుతున్నారు. సుప్రీంకోర్టులో శాఖ ప్రముఖులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే అన్ని వ్యవస్థలు ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో, మిలిటరీలో కూడా చెప్పాడు ఆయన. మిలిటరీలో, పోలీస్ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, ఒకటి ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని కాదు, ప్రతి వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ చొచ్చుకుపోయింది. ఆర్ఎస్ఎస్
ప్రముఖులనే అక్కడ నాయకత్వ స్థాయిలో ఉంచారు. విద్యా వ్యవస్థలో ఎలాగుంది, వైస్ ఛాన్సలర్లు అందరూ అదే పరిస్థితి. కాబట్టే ఇవాళ ప్రజలకి, విద్యార్థులకి వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్నది. దాన్ని గుర్తించకపోతే నల్సర్ యాజమాన్యం, టీసీ యాజమాన్యం, ఇంకొకళ్ళు ఎవరైనా కానీ విద్యార్థుల భావాలను పట్టించుకోకపోతే వాళ్ళు కూడా తీవ్రంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.